ఎవరైనా నువ్వు? ఏమిటి కేసు? మేకప్ అచ్చం దయ్యంలో ఉన్నావు తెలుసా? ఉండడం కాదు విడాకుల లాయరు, నేను నిజంగా దయ్యాన్ని. నువ్వు నిజంగా దయ్యమైతే మాయమైపోతావు. మళ్ళీ కనిపించు, మళ్ళీ మాయమైపో, మళ్ళీ కనిపించు. చంటి పిల్లల్లో ఆ చక్కలు గుద్దుకోవటం ఏమిటండి? అది నిజంగా దెయ్యమే. పొరపాటున శ్మశానం అనుకుని వచ్చుంటారు. ఏం తీసుకుంటారు? థమ్సప్ కోకోకోలానా? నాకు వాటి టేస్ట్ నచ్చదు. నాకు రక్త కోలా కావాలి. విన్నావుగా, రక్త కోలాట పట్టారా? రక్త కోలా అంటే కూల్ డ్రింక్ కదండి. మీ రక్తం తాగుతానంటున్నాడు. అయ్యా దెయ్యం సారు, నాది క్వార్టర్ రక్త కోలా. మా గురువు గారిది ఫుల్ రక్త కోలా. ఆయన్ని పిలిచండి. స్టార్ట్ అమ్మంటారా? నువ్వు అడిగినా నీ రక్తం పీల్చదు. నాకు వాడి రక్తమే కావాలి. ఏదో కామెడీ ఫేస్ కానీ నాలో అంత స్పెషాలిటీ ఏముంది దయ్యం గారు? పగ, ద్వేషం. నువ్వు నా భార్య చేత నాకు విడాకులు ఇప్పించావు. ఆ అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను. నా 8 ఏళ్ల కొడుకు ఒంటరి వాడైపోయాడు, దిక్కులేని వాడైపోయాడు. ఆ కారణం చేత నీ రక్తం పీల్చి నీ ఎముకలు కొరికి. దయ్యం గారు, నాకు పిల్లలు లేరు. కావాలంటే మీ పిల్లాన్ని నేను పెంచుకుంటాను. కంటికి రెప్పలా చూసుకుంటా. అలా అయితే సరే, కానీ ఈ మాట తప్పితే నేను చెప్తాను సార్, రక్త కోలా. బుజ్జులు బుజ్జులు. డాడీ డాడీ. బాడీ చూస్తే ఎంతుంది, మిమ్మల్ని డాడీ డాడీ అని పిలుస్తున్నాడేంటండి? వాడే నా కొడుకు. అయితే చాలా బుద్ధిగా ఉన్నాడు. అంతా వాళ్ళమ్మ పోలి. వయసు తక్కువ, పర్సనాలిటీ ఎక్కువ. ఆకలికి అస్సలు ఆగలేడు. నాయనా బుజ్జులు, ఈ వేళ నుంచి లాయర్ గారే నీ డాడీ. డాడీ నేను కాదు, ఈయన. డాడీ ఓకే ఓకే. హాయిగా ఇక్కడే ఉండు. నీ చెవ్వో సరిలా పారే. ఎప్పుడన్నా అవసరమైతే నీ చెప్పింది గుర్తుందిగా. నేనిచ్చిన ఫ్లూట్ ఊదు, వెంటనే అపీర్ అవుతాను. లాయరు, ఈ వేళ నుంచి నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. అవతల భూతాల మీటింగ్ కి నాకు టైం అయింది, నేను వస్తా. జై బేతాళ. అమ్మయ్యా, మొత్తానికి దయ్యంగా వదిలించుకున్నాం. ఆకలి ఆకలి. ఇవాళ శనివారం రా, టిఫిన్లే భోజనాలే ఉప్పదా. ఏమే టిఫిన్ త్వరగా పట్టరా. పాపం పసిపిల్లాడు ఆకలో ఆకలో అని గోల్ చేస్తున్నాడు. వచ్చేసా. వీడాడండి ఏనుక్కి మారు వేషం వేసినట్టు ఎంతున్నాడు. పిల్లలో పిల్లలో గోల పెట్టావు కదా, వీడిని మనం పెంచుకుంటున్నాం. పేరు బుజ్జులు, వయస్సు 8 ఏళ్ళు. కాస్త పుష్టిగా ఉంటాడంతే. రే మమ్మీరా. మమ్మీనా? మమ్మీ ఆకలి ఆకలి. ఇంతకీ ఎవరబ్బాయి అండి? నేను చెప్తానండి, రక్త కోలా కంపెనీ వాళ్ళ అబ్బాయి అండి. ఆహా, అలాగా. ఆకులు ఆకులు. ఆకలి ఆకలి. ఇంకా ఉంటే బట్టరావే. మొత్తం అయిపోయాయండి. ఈ పూటకి సర్దుకోనన్నా, రేపటి నుంచి బోల్డ్ చేసి పెడతాగా. ఆకలి ఆకలి. రేపు పొద్దున చేసి పెడతానంటోంది కదా నాన్న. అది ప్లేట్రా, పళ్ళు విరుగుతాయి. హలో, నేను లాయర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. అలాగా, వెంటనే హైకోర్టులో కేసు ఫైల్ చేయండి. డీటెయిల్ చెప్తాను, నోట్ చేసుకోండి. హలో హలో హలో. ఏమిటి డిస్కనెక్ట్ అయింది? అమ్మో, ఉన్న కంచం తింటే ఏదోలే ఆకలేసి ఎమోషన్ లో తినేసామనుకున్నా. టెలిఫోన్ తిన్నావుట్రా, ఇదేమన్నా కేక్ అనుకున్నావురా? క్రాక్ బాగుంది డాడీ, మేడ్ ఇన్ ఇండియా. బాగుందా? ఓరి పిల్ల పిశాచి, ఇది మాట్లాడుకునేదిరా, తినేది కాదు. పోనీ ఇది తింటా. స్కేల్ తింటావుట్రా రాస్కిల్. ఒరే, మీ నాన్న ఒరిజినల్ పిశాచి అయినా రక్తంతో సరిపెట్టుకున్నాడు. నువ్వేమిట్రా ఆర్టికల్ కనిపిస్తే చాలు అప్పుడలా నవ్వులేస్తున్నావు. నాన్న, ఈ ఇంట్లో వస్తువులన్నీ 2 రోజులు తినేస్తావా? 2 days టూ వచ్చాడు. ఓన్లీ 1 day చాలు. అమ్మో, వీడిని భరించడం నా వల్ల కాదు. మీరేం వర్రీ కాకండి గురువు గారు. పాపం పిల్లల గేమ్ తోచకపోతే ఆకలి ఆకలి అని ఏడుస్తుంటారు. అందుకే ఆడు గేమ్ తీసుకొచ్చారో చూడండి. బుజ్జులు బుజ్జులు, నీ కోసం బొమ్మలు తీసుకొచ్చా. ఆకోమ్మా ఆకో, ఆకోమ్మా ఆకో.
బాగుంది బాగుంది బాబు అరే, అంటే బొమ్మల్లో కూడా కమ్మటివి కారానివి తీయనివి అని తేడా ఉంటాయా నీకు ఆపో వీటితో ఇలా కాదురా, వీటిని తీసుకెళ్లి గట్టిగా నాలుగు తంతి ఏమన్నా దారి కొత్తరా. 1 2 3 అమ్మా ఈగలు వాళ్తుంటాయి కానీ మేము తంతుంటే నీకు ఈగలు వాళ్ళెట్టుందిరా. రేయ్ ఈ బొమ్మలను లాగి లాగాయి ఇంట్లో కనపడ్డ వస్తువుల్ని ఏనుగులా మేసేరు ఎదవా. ఏమో గడుస్తున్నావు దాన్ని కూడా తింటావా ఏమిట్రా? వీడికి ఈ విద్య కూడా వచ్చా ఆల్రౌండ్ అనుకుంటా. నాకు కూడా ఏడుపు వస్తుంది. బాబు డాడీ నువ్వు శివరంజన్ రాగం ఆలపించినప్పుడే అనుకున్నాను రా నీకేదో కష్టం వచ్చింది. డాడీ రే పసిపిల్లాడి చేత కన్నీళ్ళు పెట్టిస్తారా? తాగుతా రక్త కోల. గురు రెడ్ కాదురా బ్లడ్. జాగ్రత్త, వాడు ఫ్లూట్ ఊదితే నేను ఎప్పీరవుతాను, ఎప్పీరైతే బ్లడ్ తాగుతాను. మమ్మల్ని క్షమించండి దయ్యం గారు. ఇంకెప్పుడు మీ బుజ్జులు గాని ఏవి అనం వీరి మీద ఒట్టు. ఇంకెప్పుడు వాడు నిన్నేమనర్రా. వస్తా. వీడికి తిడితే తెలియదు, కొడితే ఆనదు, పైన వాడొకడు. ఏం చేద్దాం రా? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఆలోచిద్దాం. సీత ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగే. సీత సీత ఏమిటండి? స్కూటర్ సీట్ ఏమైంది? నిన్నే అడిగేది, స్కూటర్ సీట్ ఏమైంది? ఇది మరీ బాగుంది. నన్ను గద్దించి అడుగుతారేమిటి? నాకే తెలుసు, దొంగలు ఎత్తుకెళ్లారేమో. ఇంటి దొంగలా బయట దొంగలా? ఇదిగో నన్ను దొంగ అంటూ ఊరుకునేది లేదు. ఆ సీట్ నాది. నేను తప్ప వేరెవరూ కూర్చోడానికి వీల్లేదు. అందుకే దాచేసా. ఎలా ఉంది నా గడుస్తాను? ఓసి నీకు గడుస్తాను. ఉడతలు ఎత్తుకుపోను. సీట్ ఇవ్వు. ఇవ్వనుగాక ఇవ్వను. ఇవ్వా? ఇవ్వను. ఇవ్వా? నిన్ను అబ్బా, ఇక నేను పరిగెత్తలేను బాబు. అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాను. తాగపోతే మాత్రం ఏంటి? ఏంటన్నా? నెల తప్పగా. నెల తప్పటం అంటే ఏంటి? నెల తప్పడం అంటే ఆడజన్మ పాస్ అవ్వటం. ఏంటమ్మా? నేను చేయి కడుక్కోడానికి వస్తే మీరు నా చేయి పట్టుకున్నాడండి. లేదండి, నేను చేయబట్టుకోలేదు. చూడండి అమ్మాయి చేయి ఎంత క్లీన్ గా ఉందో. మీరు ఇలా అడుగుతారని తెలిసే వీడు నా చేయి నాకేశాడండి. చూస్తారంటయ్యా. ఏంటి సార్ పిలిచారంట? రండి రండి. ఈ అమ్మాయిని, అరే ఈ అమ్మాయి ఇది. సారీ సార్, కర్చీఫ్. ఇట్స్ ఆల్ రైట్. చూడండి హెడ్ క్లర్క్ గారు, ఈ అమ్మాయిని కొత్తగా అపాయింట్ చేశాను. ఏమిటి వద్దంటావా? ఇది నా కంపెనీ, నా ఇష్టం. వద్దంటాను మంచి నువ్వెవడయ్యా? చిత్తం. అది ఈ అమ్మాయి జీతం 4000. ఏమిటి వద్దంటావా? 4000 కాబట్టి 5000 ఇస్తాను. ఇది నా కంపెనీ, నా ఇష్టం. నేను వద్దంటలేదు సార్. మరెందుకు తల అడ్డంగా గంగిరితో తిప్పుతావు? నేను మెండరం బట్టి సార్, అందుకనే అలా చెప్తున్నాను. సరే సరే, వెళ్ళి పని చూసుకో. వెళ్ళవా? పోనీ నా సీట్లో కూర్చుంటావా?
అలాగే కూర్చుంటాను సార్. ఏమిటి నా సీట్లో కూర్చుంటావా? గెట్ అవుట్ యూస్లెస్ ఫెలో. వెళ్ళవా? వెళ్ళవా? రేయ్! గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఎంత ముద్దు వస్తున్నావురా గన్నవరం పందిలాగా. అయితే నేను ఎత్తుకోవా అంకుల్? నిన్ను నేను ఎత్తుకోవాలా? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రా, నీ చెయ్యి కూడా ఎట్లా నేను. అయితే ఈ చాక్లెట్ తినిపెట్టండి అంకుల్. నేను చాక్లెట్ తినను రా. తినిపెట్టండి అంకుల్. నేను తినను రా, నాకు ఇష్టం లేదు చెప్తున్నా తినిపెట్టండి కదా. అంకుల్. అలా చెప్తాను. అయితే నేను ఎత్తుకోండి. వద్దు, నిన్ను ఎత్తుకోవడం కంటే ఈ చాక్లెట్ తింటే బెటర్. ఇలా ఇచ్చే. ఇంకొంచెం తినండి అంకుల్. ఇంకొంచెం తినండి అంకుల్. అమ్మా ఎంత బాగుందిరా, మొత్తం తినే. అమ్మా ఆశ దోశ అప్పడం అంతవరకే తినాలి. ఏ అంతవరకు తినాలి? రూల్ మరి ఏంటి? కుక్క నాకింది అంతవరకేగా. కుక్క నాకిన చాక్లెట్ నాతో తినిపిస్తావురా? రైస్ పట్టుకో, అటు తిరుగు. ఒరేయ్, నీ చాక్లెట్ తగలయ్యా, నా చెయ్యి ఇరిగింది కదరా దరిద్రుడా. అమ్మా అమ్మ నా చాక్లెట్ చాక్లెట్. చూడండి, చూడమంటే మరి అంత ఇదిగా కాదు. నేను మా ఆవిడ వాళ్ళ సినిమాకి వెళ్తున్నాం. ఏంటి వెళ్ళొద్దంటావా? నేను మా ఆవిడతో సినిమాకి వెళ్తానంటే వద్దంటాను. నువ్వు ఎవడవయ్యా? అబ్బాయి నేను వద్దట్లేదు సార్. వద్దనడం లేదంటూనే తలట్టంగా తిప్పుతున్నావు. మెళ్ళో స్క్రూలు లూజ్ అయిపోయినాయి సార్, అటు ఇటు తిరుగుతున్నాయి. నరాలు లూజ్ అయ్యాయా? అయితే నువ్వు రిటైర్ అయిపోవడం మంచిది. ఏంటి కావా? ఎలా అవ్వో నేను చూస్తాను. నీకు దండం పెడతాను, వెళ్ళిపో. నన్నే వెళ్ళమంటావా? అమ్మా తల్లి, నీకు దండం పెడతాను, వెళ్ళిపో. అయ్యా బాబు అని పిలవాల్సింది పోయి అమ్మ తల్లి అంటావా? నీకన్నా పిచ్చి కింద. ఎక్స్క్యూజ్ మీ సార్, మధు గారు అర్జెంట్ గా ఐటమ్స్ తెప్పించమన్నారు. షూర్. స్క్రూలు కొంచెం బిగించుకో. ఓహో, అంటే ఆ రక్త కోలగాడికి భయపడి వీడిని భరిస్తున్నారన్నమాట. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ రక్త కోలగాడిని ఎలా బంధించాలో నాకు తెలుసు. నేను మరణ మంత్రుడి దగ్గర దయ్యాన్ని పట్టి శేషాలు బంధించే విద్య నేర్చుకున్నా. బాబు ఆ పని చేసి పెట్టు. నీకెప్పుడైనా విడాకులు కావాలంటే ఫీజు తీసుకోకుండా ఇప్పిస్తా. ముందు ఆ రక్త కోల దయ్యంగాని పిలిపించండి. అదెంతసేపు దా రండి. బుజులు బుజులు ఒక్కసారి ఫ్లూట్ వాయించవా? అబ్బాయి నాకు మూడ్ లేదు డాడీ. లేదు నాన్న, నువ్వు ఒక్కసారి ఫ్లూట్ వాయిస్తే అందరం వినాలనుకుంటున్నావు. నాకు మూడ్ లేదని వినిపించుకోరా. వీడు మర్యాదగా చెప్తే ఎందుకు వింటాడు? 4 వాయిస్తే వింటాడు. వాయించండి. మీరే ట్రై చేయండి. అరే అమ్మో, ఏమండి 4 దుడ్డు కర్రలు తీసుకుని చెప్తాను. చెప్తాను తీసుకురండి. ఇదిగోండి. ఏంట్రా మేము కొడుతుంటే నువ్వు నవ్వుతావేంట్రా? బాగుంది కొట్టండి కొట్టండి. కితలా నిన్ను కొట్టే ప్రయోజనం లేదురా. నేను కొట్టుకుంటాను రా, నేను కొట్టుకుంటాను రా. నాకు ఐడియా వచ్చింది. అదే అయ్యా రక్తకోలా గారు, కావాలంటే మీకు గుడి కట్టిస్తారు, లేదా మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయండి. అంతేగాని మీ కొడుకును పోషించడం నా వల్ల కాదు. మీ కొడుకును మీరు తీసుకెళ్ళిపోండి బాబు. పిచ్చి వెధవాయిల్లారా, మీకు రహస్యం చెబుతాను. వాడు నా కొడుకు కాదు, నాలాగా పిశాచమే. వీళ్ళని మా పిశాచలోకమే భరించలేక ప్లాన్ మీద ప్లాన్ వేసి మీకు అప్పచెప్పాం. ఇక మీ చావు మీరు చావండి అంతే. ఆ ఫ్లూట్ కన్నా ఈ బూరాయే గొప్పది. యారా బోండాం పిశాచిగా ఆ రక్తకోలాగాడేడ్రా. ఆకలేసి తినేసా.
చెల్లియా చెల్లియా చెల్లియా. ఏంటిది? పాలు. రాధ, గ్లాస్ తో తెస్తే అందంగా ఉంటుంది, బిందెతో తెస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఓహో, నీ బాడీకి మ్యాచింగ్ అనే. కూర్చో కూర్చో కూర్చో. రాధా, అదే టచ్. ఏంటది? అదే టచ్. రాధా, అదేంటి? బాధ. బాధ? అవును, తీయటి బాధ. ఓహో, నా పిలిపే అంత ఫీలింగ్ తెచ్చిందా? అదే టచ్. రాధా, అదే బాధ. ఏంటి అదే టచ్ అంటావు, అదే బాధ అంటావు? అసలు సంగతి ఏంటి? నేను పతివ్రతనండి. కాదని ఎవడున్నాడు? నేను నారీ శిరోమణినండి. అందుకే కదా చేసుకుంది. నాకింత బాడీ ఉంది కానీ అందులో ఉండే చిన్న మనసు మాత్రం నా దగ్గర లేదండి. అంటే పెళ్లి చూపుల్లోనే నాకు ఇచ్చేసావా? కాదండి, నా మనసు ఏమైందో ఎక్కడుందో చెప్పాలంటే మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పాలండి. ఫ్లాష్ బ్యాక్? హీరోయిన్స్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, కామెడీ ఫేస్ నీది, నీకు ఫ్లాష్ బ్యాక్? అవునండి, గతంలో నేను డాన్స్ నేర్చుకునేదాన్ని. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదశిఖి పింఛాలంకృత చికురే మదశిఖి పింఛాలంకృత చికురే మహనీయ కపోలజితముకురే మహనీయ కపోలజితముకురే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఏంటి, కాలికి వెన్న పోసుకోడు రాసేవాడా? అవును, ఆ గోపి నేను ప్రేమించుకున్నాం. ఒకరోజు నా గోపి గొంతు వరకు నీళ్ళలో మునిగి పాడుతున్నాడు. నేను నది ఒడ్డున ఇసుకలో డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. ఎందుకలా? కళాహృదయాలు. కళాహృదయాల కళాహృదయాల మీ మోహాలు మండ. ఆ తర్వాత ఏమైంది? ఇంతలో నా గోపి నీళ్ళలో ఉండగా ముసలి లాక్కెళ్ళిపోయింది. నా గోపి నా మనసు లాక్కెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను మనసు లేని మనిషిగా జీవిస్తున్నాను. మనసు లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నావు? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా బామ్మ నిన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంది. అంతే, నా గుండె రాయి చేసుకున్నాను. నా గోపి నా కాకపోయిన తర్వాత ఏ వెదవైతేనే, ఏ అంట్ల కుంకైతేనే, ఏ అడ్డగాడిదైతేనే ఎవరో ఒకరిని చేసుకుంటా అన్నాను. మీకు ఇచ్చి పెళ్లి చేశారు. అంటే నీ దృష్టిలో నేను అంట్ల వెదవని, అడ్డగాడిదని, సన్నాసి అన్నమాట. భర్త మీద అలాంటి భావనలున్నా నా అలాంటి పతివ్రతలు అలా చెప్పకూడదండి. ఓకే ఓకే ఓకే, నీ ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న తర్వాత కూడా పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తున్నాను రాధా. రాధా, రాధా, అదే టచ్. అయ్యో, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఏంటి గానుగద్దులు అలా తిరుగుతున్నారేంటి? అతగాడు కనిపిస్తున్నాడండి. ఎవరా అతగాడు? నా మనసు దోచిన నా గోపి. ఆ గోపి ఈ గోపి గడా? అంటే నా గోపి ఆత్మ మీకు కూడా కనిపిస్తుందా? ఆత్మ ఏంటి, నేను బ్రతికే ఉన్నాను. నిజంగానా? మొసలు లాక్కెళ్ళిందిగా, ఎలా బతికావు? ఆ నీళ్ళలో మొసలి బారి నుండి బయటపడటం ఎలాగా అని మొసలిని హిప్నటైజ్ చేద్దాం అనుకుని దాని ముఖంలో ఇలా ముఖం పెట్టి చూశానంతే. అది భయంతో కెవ్వున అరచి నీళ్ళలో ఉండలేక ఒడ్డున దూకి గిలగిల గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. నీ మొహం చూస్తే ముసలేంట్రా, పెద్ద పులే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోద్ది. కానీ నేను ప్రేమించాను. రాధా, గోపి చెదిరా నువ్వు సచ్చావనుకొని ఎవడైతే ఏం లేని అడ్డగాడిదని చేసుకున్నాను. నేను ఇప్పుడు వీడి భార్యని, పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకటే లోపం. ఏంటది? మనిషిని వీడి దగ్గర ఉన్నాను గానీ మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా మనసు నాకు ఇచ్చే గోపి. ఇవ్వను, ఇవ్వలేను. ఎందుకంటే నీ మనసును నా హృదయంలో బంధించి తాళం వేశాను. ఆ తాళం చెవి ఎక్కడో జ్ఞాపకాల్లో పారేసుకున్నాను. గోపి, నా మనసు నా దగ్గర లేకుండా వీడితో నేను కాపురం చేయలేను. ఎంత అడ్డగాడిదైనా మనసు లేని నన్ను చేసుకున్నందుకు వీడు బాధపడుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి లేచి
వెర్రి ముఖం వేసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ప్లీజ్ గోపి, నా మనసు నాకు ఇచ్చేయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్ కదా అని పెద్ద మనసుతో క్షమించేస్తే డైరెక్ట్ గా రోడ్డు మీద సిల్లు పెట్టారు. గోపి రాధా చంపేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు సరే నా మనసు గోపి దగ్గర ఉండిపోయిందండి. ఉంటే ఉందిలే పద. రాధా, ఇదిగో నా అడ్రస్. ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే ఒంటరిగా నా ఇంటికి రా. వస్తాను గోపి. తప్పకుండా వస్తావు కదూ? తప్పకుండా వస్తాను. మర్చిపోకుండా వస్తావు కదూ? మర్చిపోకుండా వస్తాను. నార్మల్ ఏంట్రా ఒంటరిగా రావాలా మీ ఇంటికి? ఒంటరిగా ఒంటరిగా రావాలరా? ఒంటరిగా రావాలరా? ఒంటరిగా రావాలా? చంపేస్తాను. ఒంటరిగా రావాలా నిన్ను? చంపేస్తానురా. చంపేస్తాను. ఇక్కడ కాళ్ళతో చంపుతాను. ఎలా? ఎలా? అదే? అదే? అవే నా చెల్లియా రాధా. ఇదేంటి ఏడుస్తున్నావు? ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఏడుపెందుకే? ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మొహం. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎత్తగాడికి అదేనండి, నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించినా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుంటరి పని చేస్తాడు. అప్పుడు నేను కాదనలేను. ఆహా. అందుకని అందుకని మీరే వెళ్ళి గోపికి ఇచ్చేసరండి. రాధా, ప్రపంచ చరిత్రలో నాలాంటి దరిద్రమైన భర్త ఎవరికైనా ఉంటాడంటావా? నీ మాజీ ప్రియుడికి నేను ఉప్మా తీసుకెళ్ళి ఇచ్చిరావాలా? అలా చేస్తే ఎవరుకుంటారు తెలుసా? చిచ్చి 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 నేను ఇచ్చిరానంతే. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తా. అప్పుడు నా గోపి, రాధా నీకు పెళ్ళైనా పర్వాలేదు, మనం ఎక్కడికైనా లేచిపోదాం అంటాడు. అంటాడా? అంటాడు. దానికి నువ్వేమంటావమ్మా? అప్పుడు నేను ఆవేశం పట్టలేక నేను లేచిపోతాను. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. సర్లే ఆకలిగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టి నేనే ఇచ్చొస్తాను. నా గోపి తినకుండానా? నా ఇంట్లో చేసిన ఉప్మా నేనే ముందు తినకూడదు అన్నమాట. గోపి తిన్నాకనే. రాధా, గోపి ఎందుకో నీ చేత ఉప్మా చేయించుకొని తినాలనిపించి వచ్చేసాను. అరే, నీకోసం నేను ఉప్మా చేశాను గోపి. ఏంటి, నేను అక్కడ తలుచుకుంటే నీకు ఇక్కడ ఎలా తెలిసింది రాధా? ప్రేమికులకి అలాగే తెలుస్తుంది. దీన్ని ఏమంటారు? ఉప్మా ప్రేమ అంటారా? అలాగా? మీ మొహాలు తగలయ్యా. కట్టుకున్నవాడిని నేను ఇక్కడ ఉండగానే డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటారా? ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటే ఒక అందం. అరే నీ ఫేస్ ఒక టేస్ట్ రా. చంపుతారా నిన్ను, చంపుతారా నిన్ను, చంపుతారా నిన్ను. నేను ఇలా కొడుతుంటే నవ్వుతావేంట్రా? ఎందుకో నువ్వు ఎంత కొట్టినా నీ మీద జాలేస్తుందే కదా. నాకెందుకో కోపం రావట్లేదు తమ్ముడు. తమ్ముడా? ఏ రకంగా నేను నీకు తమ్ముడిరా? నీ భార్యకు గతంలో నేను ప్రియుణ్ణి గనక. ఆగండి, ఏమిటిది? ఇటు ప్రియుడు ఇటు మొగుడు, మధ్యలో చచ్చిపోతున్నాను. రేయ్ మర్యాదగా నా కొంపలోంచి బయటకు అడుగు పెట్టరా. అలాగే వెళ్తాను. కొంచెం ఉప్మా తినేసి